హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వంటల నిధి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను వీడియో పెట్టక 5, 6 డేస్ అయింది. అంటే థాంక్స్‌గివింగ్ కదా! మేము ఫ్రెండ్స్‌ని కలవడానికి ఊరెళ్ళాము. తర్వాత షాపింగ్ చేసాము. తర్వాత నిన్న రిటర్న్ అయ్యాము. వచ్చినాక మళ్ళీ పనులు అందుకోసమని కొంచెం లేట్ అయింది. 5, 6 డేస్ అయింది వీడియో పెట్టక. సో, షాపింగ్ చేశానని చెప్పాను కదా! థాంక్స్‌గివింగ్‌కి ఏమేమి షాపింగ్ చేశాను, ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. నేనైతే ముందు ఫస్ట్ షాపింగ్ కోల్స్‌తో స్టార్ట్ అయింది. కోల్స్‌లో తీసుకున్నాము ఫస్ట్ బట్టలైతే. ఇది చిన్నదానికి ఒక జంపింగ్ సూట్ అది తీసుకున్నాను నేను. ఇది మక్మల్ క్లాత్. చాలా రోజులైంది నేను మక్మల్ క్లాత్ షాపింగ్ చేసి. అంటే పిల్లలకి సరిగ్గా చిన్న చిన్న పోగులు అలాంటివి ఉంటే అతుక్కుంటాయి కదా! తొందరగా పోవు. అందుకోసమని నేను ఎక్కువ తీసుకోను. మక్మల్ క్లాత్ అయితే ఇప్పుడైతే బాగుంది అని తీసుకున్నాను. అంటే అది కూడా కొంచెం పెద్దగా తెలుస్తుంది కదా! ఇంకా 2 షేడ్స్ వస్తుంది కదా! మంచిగా అనిపిస్తది. డిజైన్ కూడా మరీ హెవీగా కాకుండా చిన్న డిజైన్‌తో ఇచ్చారు. ఇదైతే షార్ట్ హ్యాండ్స్ ఉంది. కాకపోతే ఎలాగో చలికాలం గదా! ఎలాగో స్వెటర్ ఏసుకుంటది కాబట్టి సరిపోతుంది. ఒకవేళ అప్పుడప్పుడు టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మామూలుగా ఇది ఏసుకుంటే సరిపోతది పాపం పిల్లలకి. ఇదైతే 30% ఆఫ్‌లో వచ్చింది. $30 అయితే ఉంది. ఇంకా నేను బిల్ చూడలేదింకా. తర్వాత ఇంకొక డ్రెస్ తీసుకొచ్చాను. దానికి నాలాగే కలర్‌ఫుల్ ఫ్రాక్స్ అంటే చాలా ఇష్టం. క్రిస్మస్‌కి నేను తీసుకుంటా అని తీసుకుంది. మరీ కలర్‌ఫుల్‌గా ఉంది గదా! కానీ ఇంకా రెడ్ పిల్లలు ఏదేసుకున్నా బానే ఉంటారు గదా! హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసాయి. నెట్ మీద తర్వాత చెమ్కీ వర్క్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు ఇలాగా. తర్వాత 3/4 ఉంది. నాకు తెలిసి డిసెంబర్‌లో మొత్తం హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఇది వేసుకుంటూ తిరుగుతా ఉంటది. బాగా షైనీగా చెమ్కీలుంటే దానికి చాలా ఇష్టం. ఇంకా చూడాలి దాని ఓవర్ యాక్షన్స్‌ని నేను భరించాలింకా. ఇదైతే ఒకటి ప్యాంట్ తీసుకొచ్చాము. 2 ప్యాంట్స్ తీసుకొచ్చాము యాక్చువల్‌గా ఇప్పుడున్నాయి ఇవి 2. ఒకటి పింక్, ఒకటేమో యాష్ కలర్ తీసుకొచ్చాను. అది యాష్ కలర్‌ది ఆల్రెడీ వేసేసుకుంది. కాకపోతే ఇది తీసుకొచ్చానని దానికి తెలీదు. అందుకోసమే ఇది అలాగే ఉండిపోయిందింకా. ఇదేమో పింక్ కలర్. పర్పుల్ కలర్ చాలా అయిపోయాయి. అందుకోసమే ఈసారి పింక్ కలర్ తీసుకున్నాను. ఇంకొకటైతే యాష్ కలర్ ఒకటి తీసుకున్నాను. తర్వాత నేను ఒకటి నైట్ సూట్ అది తీసుకున్నాను. ఇది కంపెనీ. షర్ట్ ఇలాగే వస్తుంది. తర్వాత ప్యాంట్ కూడా సేమ్ అన్నమాట. ఇంట్లో వేసుకోవడానికి బాగుంటుంది అని తీసుకున్నాను. ఇదేమో 50 సంథింగ్ ఉంది కానీ $37కి అయితే వచ్చింది కోల్స్‌లో. అంటే చూడడానికి లైట్ వెయిట్ లాగా ఉంది కానీ ఆ కలర్ అయినా లేదంటే ఆ క్లాత్ అయినా చాలా లైట్‌గా ఉంది. ఇది నాకు సరిపోతుందని తీసుకొచ్చాను. కానీ మా పెద్ద పాప కూడా దీన్నే యూజ్ చేసుకుంటది. నేను చూడనప్పుడు అది వేసుకొని తిరుగుతా ఉంటది. ఎలాగో పిల్లల్ని ఏమి అనలేం కదా ఇంకా. కాబట్టి నేను తెచ్చుకున్న క్లాత్స్ అన్ని నేను వేసుకుంటా అనే గ్యారంటీ లేదు. అదే తీసుకుంటది. తర్వాత చిన్నదానికి సాక్స్ అవి తీసుకొచ్చాను. లాంగ్ సాక్స్ అవి. దీంట్లోనే ఉండిపోయాయి. ఇంక తీసి పక్కన పెట్టాలి. ఎందుకంటే రేపటి నుంచి అది ఈజీగా దొరుకుతాయి కదా! ఎన్ని సాక్స్‌లు ఉన్నా కూడా చాలా సార్లు మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి కదా! అందుకోసం ఊరికే కొనాల్సి వస్తూ ఉంటది. ఎలాగో ఈ మధ్య బయటికెళ్ళొచ్చినప్పుడల్లా మొత్తం క్లాత్స్ అన్ని వాష్ చేస్తూ ఉంటాం కాబట్టి సాక్స్‌లు కూడా అసలు మడత పెట్టలేక కూడా పక్కన ఉంటున్నాయి. పిల్లలకి చెప్తున్నాను అప్పుడప్పుడు మడత పెట్టుకోవాలి అని. కానీ వాళ్ళ స్కూల్స్ అది ఇది వాళ్ళు బిజీ అయిపోతున్నారు. హాలిడేస్ ఉంటే కొంచెం చెప్తే వింటారు. కానీ ఇప్పుడు హాలిడేస్ లేవు కాబట్టి మనమే చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక స్వెటర్ చూపిస్తున్నాను. నేనే తీసుకొచ్చాను ఇది. నా కోసమని తీసుకొచ్చాను. మామూలుగా మెరూన్ తర్వాత బ్లూ తర్వాత పింక్ ఇలాంటివి చాలానే ఉంటున్నాయి కాబట్టి కొంచెం కలర్ కాంబినేషన్‌లో తీసుకుందామని చూసాను. నేను ఇది చూడగానే కొంచెం నాకు ఇక్కట్ డిజైన్సే గుర్తుకొచ్చినాయి. ఇక్కట్ శారీస్ అవన్నీ గుర్తుకొచ్చినాయి చూడగానే. అందుకోసమని తీసుకొచ్చుకున్నాను. అంటే చూస్తే కూడా కొంచెం ఈ స్వెటర్స్‌లో ఈ డిజైన్ నేను ఎప్పుడు చూడలేదు. అంటే నాకెప్పుడు లేదు. ఉంటే ప్లెయిన్‌గానే ఉంటాయి. లేదంటే ఫ్లవర్స్ లాగా ఉంటాయి. లేదంటే చెక్స్ అలాగే ఉంటాయి. లేదంటే సెల్ఫ్ లైన్స్ అలా ఉంటాయి. కానీ ఇది కొంచెం బాగుంది. తర్వాత ఇక్కడ కూడా డిజైన్ వచ్చింది అని తీసుకున్నాను. ఇక్కడ క్రాస్ డిజైన్ వచ్చి నెక్ కూడా కవర్ అవుతుంది అని తీసుకున్నాను ఇది. జెగిన్స్ మీదకి చాలా బాగుంటుంది.
తర్వాత చిన్నదానికి చిన్న టాప్, దీనికి షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి కానీ హుడీ అయితే వచ్చింది. చూడడానికి చిన్నగానే ఉంది. ఇది అంటే జీన్స్ మీదకి కానీ జెగిన్స్ మీదకి కానీ స్కర్ట్స్ మీద కూడా బాగుంటుంది. తర్వాత చిన్న కోట్ అనమాట దాని మీదకి, ఎందుకంటే అది షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి కాబట్టి ఇది చిన్ని కోట్ తీసుకొచ్చాను. దానికి ఏంటో కానీ నాకు బాగా నచ్చేసింది, ఎందుకంటే ఇక్కడ చిన్న లేస్తో డిజైన్ ఇచ్చారు సైడ్కి. చూడగానే చాలా ముద్దుగా ఉంది కదా అని దానికంటే ముందు నేనే తీసుకున్నాను. తర్వాత దాని బర్త్డేకి ఇంకా కొన్ని డ్రెస్సెస్ తీసుకుందామని చూసాను, కానీ ఇదైతే ఇండియా నుంచి వచ్చిన డ్రెస్ కూడా దీంట్లోనే కలిసిపోయింది, అందుకోసమని చూపిస్తున్నాను. నేను షాపింగ్ వ్లాగ్ చేద్దామని తీసి చూసేసరికి దాంట్లో ఈ డ్రెస్ కూడా ఉంది. ఇది సరదాగా అంటే మార్నింగ్ అయితే స్నానం చేయగానే వేయొచ్చు కదా అని తీసుకున్నాను. బ్లూ పింక్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కదా, ఎప్పుడు వేసుకున్నా, ఏ వింటర్లో వేసుకున్నా సమ్మర్లో వేసుకున్నా బ్లూ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, అందరికీ ఇష్టం కూడా. తర్వాత దీని టాప్ ఇది ఇలా వచ్చేసింది, సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది. తర్వాత నేవీ బ్లూ బటన్స్ ఇలా ఇచ్చేసారు, పక్కన లేస్ వర్క్, హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసినాయి. నేను ఫుల్ హ్యాండ్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో చాలా చలిగా ఉంటుంది. అంటే మామూలుగా వాళ్ళు టీషర్ట్స్ వేసుకుంటే బాగా చలిగా ఉంటుంది కదా, అందుకోసం ఇలాంటివి కొన్ని వేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే ఇంట్లో వేసుకునేటప్పుడు మామూలుగా స్వెటర్స్ వేసుకోమని చెప్తే అసలు వేసుకోరు. అంటే చిన్న చిన్న స్వెటర్స్ ఉంటాయి కదా ఇంట్లో వేసుకునేవి, వేసుకోమంటే వేసుకోరు, పరిగెత్తుతూ ఉంటుంది. అందుకోసమని ఇలా తెప్పించేసాను హ్యాండ్స్ ఫుల్గా. తర్వాత నేను షాపింగ్ చేశానని చెప్పాను కదా, ఇంకా స్టీల్వి కూడా కొన్ని తీసుకున్నాను. ఇది బౌల్, చిన్న బౌల్, తర్వాత హ్యాండిల్ ఇలా వచ్చేసింది. ఇది డైసోలో తీసుకున్నాను. నేను జపాన్లో ఉన్నప్పుడు కూడా బాగా డైసో వెళ్ళేదాన్ని, అందుకోసం అక్కడ కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర షాప్ ఉంది, అందుకోసమని వెళ్ళి తీసుకొచ్చుకున్నాను ఇవన్నీ. ఆ మెమరీస్ కూడా అవి కలెక్ట్ చేసుకోవాలి కదా. ఇది ఒక గిన్నె, దీన్ని దేనికి యూజ్ చేస్తానో తెలియదు కానీ చూడడానికి బాగుందని తీసుకొచ్చుకున్నాను. తర్వాత ఇదైతే దీంట్లో దువ్వెళ్ళు పెట్టుకోవచ్చు, ఏదైనా కొంచెం ఇలాంటివి కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఎక్కడంటే అక్కడ హ్యాంగింగ్ లాగా పెట్టుకోవచ్చు అని తీసుకున్నాను. ఇదైతే సూప్స్ అలాంటి దాంట్లో ఏమైనా చిన్నవి ఇలాచి అలాంటివి వేసుకొని మళ్ళీ తీయాలన్నా కూడా బాగుంటుంది. కాకపోతే టీకి మనం టీ చేసేటప్పుడు అప్పుడప్పుడు దొరకదు కదా ఆ ఫిల్టర్, అప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటివి నేను బాగానే చేస్తూ ఉంటాను, ఒకటి దొరకకపోతే ఒకటి ఇంకోలాగా యూజ్ చేస్తూ ఉంటాను. తర్వాత క్లిప్ తీసుకొచ్చుకున్నాను దానికి, మా పిల్లలకి చెప్పలేదు, లేదంటే ఇది ఆల్రెడీ నేను చూపించడానికి కూడా ఉండకపోయేది, ఆల్రెడీ తీసి వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. ఇదండి క్లిప్, స్టీల్ కలర్లో ఉంది. హెయిర్ బ్యాండ్ తీసుకొచ్చుకున్నాను ఒకటి. ఈ హెయిర్ బ్యాండ్కి ఇది తీయొచ్చు, తర్వాత ఇది హుక్ ఉంది, తర్వాత దీంట్లో పెట్టేయచ్చు. ఇది స్టీల్ కాదు, అందుకోసమని దీనికి మెటల్ కాబట్టి దీనికి అటాచ్ అవుతుంది. ఇది ఒకటి తీసుకొచ్చుకున్నాను, దీనికంటే నాకు ఇది బాగా నచ్చేసింది, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. తర్వాత ఈ బౌల్స్ అవి తీసుకొచ్చుకున్నాను, ఎందుకంటే నా దగ్గర అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అంటే అదొక సెట్ లాగా వచ్చింది, 9 కప్స్ వచ్చాయి ఇదివరకు నేను తీసుకున్న సెట్లో, కానీ అది ఒకటైతే పగిలిపోయింది, మరి 8 ఉన్నాయి అంతే. ఇదైతే ఈసారి 8 తీసుకొచ్చుకున్నాను, ఎందుకంటే చాలామంది వచ్చినప్పుడు స్వీట్స్ పెట్టించడానికి, లేదంటే మనం సాంబార్ అది వేసుకోవడానికి అడుగుతూ ఉంటారు, అందుకోసమని నేను ఇవి తీసుకొచ్చుకున్నాను. ఇవైతే మొత్తం 8 తీసుకొచ్చుకున్నాను. ఇవి 8 తీసుకొచ్చుకున్నాను. తర్వాత ప్రిన్సెస్ బాక్స్, దీంట్లో ఆల్రెడీ వాళ్ళు పెన్సిల్స్ అవి పెట్టుకున్నారు, నేను
అందరికి చూపించడానికి నేను బయట పెడదాం అనుకున్నాను, కానీ వాళ్ళకి ఇవి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు కదా పిల్లలు. తీసుకున్నారు, దీంట్లో ఆల్రెడీ పెట్టేసుకున్నారు. నేను చూపిద్దామని చూసేసరికి దీంట్లో ఆల్రెడీ స్టఫ్ అంతా వేసేసారు. ఇంకా తర్వాత వాళ్ళు తీసుకొచ్చుకున్న చిన్న నెయిల్ పెయింట్స్, ఇదైతే చాలా చిన్న నెయిల్ పెయింట్స్ అనమాట. అంటే 1-2 సార్లకు వస్తుంది కావచ్చు అంతే. అన్ని కలర్స్ తీసుకొచ్చుకున్నారు. ఇది ఎక్కడ తీసుకున్నారో నాకు తెలియదు, వాళ్ళ నాన్నతో వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నారు అనుకుంటా. నేనైతే ఇలాంటివి అసలు తీసుకెళ్ళను, అంటే ఆల్రెడీ ఉన్నాయి కదా ఇంట్లో అంటూ ఉంటాను నేను. అందుకోసమని నేను లేనప్పుడు తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. ఒక చిన్న వేలు లాగా ఉంది అంతే, వేలు ఇంతే ఉంది. తర్వాత స్మాషర్ తీసుకొచ్చుకున్నాను ఒకటి. ఆల్రెడీ నా దగ్గర ఉంది కానీ అది చాలా వెడల్పుగా ఉంది, అందుకోసమని ఇదైతే బాగుంటుంది అని తీసుకొచ్చుకున్నాను. పప్పు లేదంటే మనం పొటాటో స్మాష్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. తర్వాత ఇది సిలికాన్ తీసుకొచ్చుకున్నారు, మిన్నీ మౌస్ది. మా ఆయన చూసి తీసుకొచ్చుకున్నారు. ఆల్రెడీ మా చిన్న పాప ఆడుకుంటుంది దీంతో పాటు. ఎందుకంటే అది ఎలా యూజ్ చేస్తుంది అంటే దీంట్లో వాటర్ వేసి అది పెట్టుకుంటుంది అనమాట. నేను మిన్నీ మౌజ్ ఇవి తీసుకొచ్చున్నాను, మినీ మౌజ్ ఐస్ పీసెస్ చేశానని ఇంకా చెప్తూ ఉంటుంది అందరికీ. దాని ఆటకే సరిపోతుంది. ఇది మాత్రం పింక్ కలర్లో చాలా అట్రాక్టివ్గా ఉంది కదా, అందుకోసమని. తర్వాత అన్ని డ్రెస్సెస్కి సరిపోయేటట్టు నేను దారాలు తీసుకొచ్చుకున్నాను. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, అంటే ఒక్కొక్కటి వస్తుంది కానీ చాలా పెద్దగా వస్తుంది. దారాలు అన్నీ కలిసి అన్ని కలర్స్ ఉంటే బాగుంటుంది కదా, ఏ డ్రెస్కి ఆ డ్రెస్కి. అంటే కొన్ని నావీ బ్లూ, కొన్ని మామూలు బ్లూ ఉంటాయి, కొన్ని లైట్ బ్లూ ఉంటాయి. ఇవన్నీ కలర్స్ చూడగానే తీసుకోవాలనిపించింది. ఇది కూడా డైసోలో తీసుకున్నాను నేను. ఇదైతే పిక్నిక్ మ్యాట్, పిల్లలు ఆడుకుంటారని తీసుకొచ్చాను. ఇప్పుడు వచ్చేదంటే డిసెంబర్లో హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లో ఎంతసేపు అని ఆడుకుంటారు, అంటే వాళ్ళు ఇంకా బయట ఇంట్లో ఆడుకుంటూ ఉంటారు కదా. ఏదైనా మ్యాట్ తీసుకొస్తే వాళ్ళు బయట డ్రాయింగ్ చేసుకోవడానికి కూడా యూజ్ ఉంటుంది. అంటే ఎక్కువ టెంపరేచర్స్ ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి కదా, ఒకవేళ చాలా టెంపరేచర్ ఉన్నప్పుడు బయట కూర్చొని ఆడుకోవాలనుకున్నప్పుడు బాగుంటుంది. అందుకోసం పిక్నిక్ మ్యాట్ తీసుకొచ్చుకున్నాను. అంటే ఇద్దరికి మినీ మౌజ్ ఇదంతా ఇష్టం ఉంటుంది కదా, కాకపోతే ఇది కలర్ఫుల్ ఉంది. అంటే బ్లూ, ఎల్లో, గ్రీన్, రెడ్ అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో, చూడడానికి బాగుంటుంది. వాళ్ళు డ్రాయింగ్ ఏదైనా వేసినా కింద ఏదైనా పడినా కూడా మనకేం కనిపించదు. ఇదైతే నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇదండి మ్యాట్, ఇద్దరికి యూజ్ అవుతుంది అనుకుంటే. ఎందుకంటే పెద్దమ్మ అయితే కొంచెం ప్లేస్ అయితే సరిపోతుంది, అది ఎక్కువ కింద పడేది. కాకపోతే చిన్న పాప ఆడుకునేటప్పుడు కలర్స్ అవి కింద పడిపోతూ ఉంటాయి కదా అప్పుడప్పుడు, ఇది బాగుంటుంది. తర్వాత వాటర్ ప్రూఫ్ కాబట్టి ఈజీగా మనం వైప్ చేసేయచ్చు. కింద కూడా కదలకుండా ఉండడానికి చిన్న స్పాంజ్ లాగా ఇచ్చారు కాబట్టి మనం వేసినప్పుడు అటు ఇటు మూవ్ అవ్వకుండా బాగుంటుంది. చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. మా పాపనేమో క్రిస్మస్ బ్యాండ్ పెట్టుకోవాలని ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఇదైతే తీసుకొచ్చుకుంది క్రిస్మస్ కోసం అని. చిన్నవాళ్ళకి సోకులు ఎక్కువ కదా అసలు. మా ఫ్రెండ్ పసుబొట్టు ఇచ్చిందనమాట, తను ఇదేంటంటే జ్యువెలరీ ఆర్గనైజర్. మనం కావాలంటే గోల్డ్ పెట్టుకోవచ్చు, లేదంటే మన దగ్గర రోల్డ్ గోల్డ్, 1 గ్రామ్ గోల్డ్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, జర్మన్ సిల్వర్ జ్యువెలరీ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనం పెట్టేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం దీంట్లో వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ట్రావెల్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ట్రావెలింగ్లో తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఒకదానికి ఒకటి కలవకుండా బాగుంటాయి. ఇయర్ రింగ్స్ ఒక దగ్గర, తర్వాత నెక్ నెక్లెస్లు ఒక దగ్గర లాంగ్ హారం, ఒక దగ్గర చెంపస్వరాలు, ఇవన్నీ ఏదంటే అది. చిల్డ్రన్స్కి కూడా మనం కిడ్స్కి కూడా జ్యువెలరీ అవి పెడుతూ ఉంటాం కదా, అవి కూడా మనం పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీంట్లో చాలా పార్టిషన్స్ ఉన్నాయి. దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కవర్ ఇచ్చారు. ఈ కవర్లో మనం కావాల్సిన ఇయర్ రింగ్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నాకు తెలిసి హెయిర్ పిన్స్ అవి కూడా ఒక సైడ్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో చాలా పార్టిషన్స్ ఉన్నాయి. నియర్లీ 10 పార్టిషన్స్ వరకు ఉన్నాయి దీంట్లో. ఇటువైపు మొత్తం హెయిర్ జ్యువెలరీ, ఇటువైపు మొత్తం నెక్ జ్యువెలరీ, తర్వాత హెయిర్ బ్యాండ్స్, తర్వాత మనం కలర్ఫుల్ ఇయర్ రింగ్స్ అవి కొన్ని పెట్టుకుంటాం కదా, అవన్నీ పెట్టేసుకోవచ్చు.
చూడడానికి కూడా వైట్ అండ్ బ్లూ రెడ్ కాంబినేషన్లో చూడడానికి చాలా బాగుంది. తర్వాత నేను సిల్వర్ కలర్ బ్యాంగిల్స్ అవి తీసుకొచ్చుకున్నాను. అంటే ఒకటి ప్లెయిన్గా వచ్చి ఒకటేమో కొంచెం షైనీగా వచ్చింది, ఒకటి ప్లెయిన్గా వచ్చి ఒకటి షైనీగా వచ్చింది. ఇది యాక్చువల్లీ నేనైతే తీసుకోలేదండి, మా పెద్ద పాప తీసుకుంటానని చెప్పింది, ఈజీగా ఉంటుంది నాకు కూడా వస్తాయని నేను తీసుకుందామని తీసుకొచ్చేసాను. తను అడగగానే నేను తీసుకున్నాను. అందుకోసమే నాకు ఒక శారీ ఉంది, దాని మీద చాలా మ్యాచ్ అవుతూ ఉంటుంది. అమ్మాయిలు ఉంటే బాగుంటుంది కదా, వాళ్ళ పేరు చెప్పుకొని మనమే ఎక్కువ కొనుక్కోవచ్చు. తర్వాత నేను కలర్ఫుల్ కమ్మలు తీసుకొచ్చుకున్నాను. ఇవి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్. నా డ్రెస్ కూడా బాగా కలర్ఫుల్ కాబట్టి అన్నిటికీ మ్యాచ్ అవుతూ కనిపిస్తుంది అనుకుంటాను. ఇదండి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంది. నాకు అంటే చాలా చీరలు ఉంటాయి కదా మనకు, అసలు పింక్ అండ్ బ్లూ అంటే చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరి వార్డ్రోబ్లో చాలా శారీస్ ఉంటూ ఉంటాయి. పట్టు అయితే పట్టు, ఫ్యాన్సీ అయితే ఫ్యాన్సీ, షిఫాన్ అంటే షిఫాన్, జార్జెట్ అంటే జార్జెట్, అట్లా ఎన్నో రకాల కాంబినేషన్స్లో కంపల్సరీ పింక్ అండ్ బ్లూ అయితే కంపల్సరీ ఉంటుంది. అందరి వార్డ్రోబ్లలో డ్రెస్సులు కానీ, లెహంగా కానీ, పట్టు గాగ్రాస్, తర్వాత క్రాప్ టాప్స్ అవన్నీ ఉంటాయి కదా, లాంగ్ ఫ్రాక్స్, దేనికైనా మ్యాచ్ అవుతూ ఉంటుంది కదా, అందుకోసమే బుట్టలను తీసుకున్నాను. తర్వాత మా ఫ్రెండ్ ఇప్పించింది ఒకటి జర్మన్ సిల్వర్ సెట్ అనమాట. ఇది చైన్ మా పిల్లల కోసమని తీసుకున్నాను. వాళ్ళు స్కూల్లో వేసుకోవడానికి కావాలి అంటారు అప్పుడప్పుడు, అందుకోసమని. మా పెద్దమ్మాయికి అయితే ఇష్టం, అందుకోసమే తీసుకున్నాను. తను చాలాసార్లు అడుగుతుంది, అంటే జస్ట్ ఇట్లా సిల్వర్ కలర్ లాగా కనిపించాలి నాకు డ్రెస్సెస్ మీదకి అని. అంటే రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటారు కదా స్కూల్స్కి వెళ్ళినప్పుడు, అందుకోసమని తీసుకొచ్చుకున్నాను. వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఇవి 2 ఇయర్ రింగ్స్. ఇది పొడవుగా వచ్చి బాగుంది, అంటే మరీ అలా కలర్ఫుల్గా కాకుండా, మరీ అంటే డల్గా కాకుండా మీడియంగా ఉంది, అంటే రెగ్యులర్ వేర్కి బాగుంటుంది ఇది. తర్వాత నేను స్టీల్ సామాన్ ఏం తీసుకున్నానో చూపుదాము. ఇదైతే కప్పు వెనకాల హ్యాండిల్ బాగుంది అని కప్పు తీసుకున్నాను. తర్వాత 2 చిన్న ప్లేట్స్. ఇవైతే నాకు తెలిసి ప్రాపర్ స్టీల్ కాదు, ఎందుకంటే నేను ఇంటికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ చెప్పింది అనమాట, ఇదైతే ప్రాపర్ స్టీల్ కాదు అని. వేరే వాటికి దేనికైనా యూజ్ చేయాలి అంటే, ఇంకా చాలా యూజెస్ ఉంటాయి కదా, మనం దేనికైనా మామూలుగా తినే వాటికి కాకుండా పిల్లల కోసం ఇచ్చినా కూడా, లేదంటే మనం దీపాలు పెట్టుకోవడానికి దేనికి యూజ్ చేసినా కూడా, కొంచెం ఫ్లవర్స్ పెట్టుకోవడానికైనా, లేదంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో ఇంకేదైనా చేయాలనుకున్న క్రాఫ్ట్స్ అట్లాంటివి ఇవి యూజ్ అవుతాయి. తర్వాత ఇవి కూడా ఒకసారి తీసుకున్నాను. దీంట్లో అయితే పెయింటింగ్స్, పిల్లలు పెయింటింగ్స్ అవి వేసి మళ్ళీ పెయింటింగ్స్ చేయొచ్చు, ఎలాగైనా యూజ్ చేయొచ్చు వీటి. తర్వాత ఇవి కూడా తీసుకున్నాను ఒక సెట్. తర్వాత మా పిల్లలు అవి ఫోల్డర్స్ అయితే అవి తీసుకొచ్చుకున్నారు, ఎందుకంటే వీళ్ళకి డ్రాయింగ్స్ ఎక్కువ, ఏదో ఒకటి గీస్తూనే ఉంటారు. వాళ్ళు గీస్తూనే ఉంటారు, నేను తెల్లారి పడేస్తూ ఉంటాను. మమ్మీ అయితే ఎప్పుడు పడేస్తూ ఉంటుంది మా డ్రాయింగ్స్ అని చెప్పేసి వీళ్ళు ఫోల్డర్స్ తీసుకొచ్చుకున్నారు. ఇవి తీసుకున్నారని నాకు కూడా తెలియదు, వాళ్ళ నాన్నతో కలిసి తీసుకొచ్చుకున్నారు. ఇవి పేర్లు కూడా పెట్టుకొని రాసుకున్నారు. ఇంకా చిన్నది రాసినట్టుంది, అందుకోసం వంకర టింకర్గా రాసింది 2 పేర్లు. నేను చెప్పాను కదా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు మా పిల్లలకి. ఇదండి, ఇది చూపిస్తాను. ఇంకో ఫ్రెండ్ వాళ్ళు కూడా ఇచ్చారు, అవి కూడా నేను చూపిస్తాను. పెన్సిల్ సెట్, పెయింటింగ్ సెట్, తర్వాత బ్రషెస్, క్రేయాన్స్, అక్రిలిక్ ఆర్ట్ అవన్నీ ఉన్నాయి. దానికి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం, దానికి ఇష్టమని అందరికీ తెలుసు మా ఫ్రెండ్స్కి, అందుకోసం ఇచ్చారు. అసలు ఎన్ని రోజులు కలరింగ్ చేసినా కూడా ఇది అలాగే ఉంటుందేమో చూడాలి, ఎందుకంటే పిల్లలు ఇంకా పెద్ద అవుతూ ఉన్నారు కానీ చాలా జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటారు. చిన్నగా ఉన్నప్పుడు ఏమో వాళ్ళు అంతగా అంటే ఎక్కడ పడితే అక్కడ పడిస్తూ ఉంటారు, కానీ పెద్దయ్యే కొద్దీ ఇంకా చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. ఇప్పుడు ఈ వీడియో చూస్తే నన్ను కొప్పడతారు, పాపం చిన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారులేండి వాళ్ళు, ఎందుకంటే మమ్మీ అలా చెప్పింది మళ్ళీ మా గురించి అని చెప్తూ ఉంటారు. అన్ని వీడియోస్ చూడరు కానీ వాళ్ళ గురించి ఏదైనా నేను కామెంట్స్ పెట్టినప్పుడు అయితే ఆ వీడియో కంపల్సరీ చూస్తారు వాళ్ళు.
ఇంకొక ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పాను కదండి, వాటర్ కలర్ ప్యాడ్. ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది చిన్న పాపకి ఇచ్చినట్టుంది మా ఫ్రెండ్, ఎందుకంటే వాటర్ కలర్స్ అన్ని చిన్నపిల్లలకి ఇస్తారు కదా, బాగా ఆడుతుంది. ఇది ఎంత ఇష్టంగా ఇచ్చిందో మొత్తం ఆడుతూ ఉంటారు. మిక్స్డ్ పేపర్ ప్యాడ్ చాలా ఉన్నాయి దీంట్లో. నిన్న ఆల్రెడీ ఓపెన్ చేసి కొన్ని డ్రాయింగ్ చేసింది, అంటే జస్ట్ ఓపెన్ చేసి ఒకేసారి ఆర్ట్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి పెట్టుకుంది. ఇలాంటి బాటిల్స్ ఇచ్చారు, లోపల అన్ని కలర్స్ ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ వాళ్ళు చేసిన ఆర్ట్స్ కూడా నేను చూపిస్తూ ఉంటాను. ఇదేమో జ్యువెలరీ కిట్ అండి. పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇవన్నీ, ఎందుకంటే క్రాఫ్ట్స్ కదా, ఇవన్నీ చాలా కలర్ఫుల్గా ఉంటాయి. తర్వాత అమ్మాయిలు అంటే మామూలుగా వాళ్ళ చైన్స్ ఏదంటే అది వేసుకుంటూ ఉండొచ్చు. పెద్దవిగా ఉన్నాయి ఒక్కొక్క బీడ్స్. తర్వాత కొంచెం చిన్న బీడ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి, అంటే కొన్ని సార్లు ఇలా బాగుంటుంది కదా, ఇలా ఒక దారం లాగా ఉంటుంది కదా, వాటికి అరేంజ్ చేసుకొని చైన్స్ లాగా చేస్తూ ఉంటారు. ఆల్రెడీ వీళ్ళైతే ఒక చైన్ చేస్తున్నారు, అక్కడ పెట్టుకున్నారు అనుకుంటా. చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి. అన్ని షేప్స్ ఉన్నాయి దీంట్లో, అన్ని కలర్స్, అన్ని షేప్స్ ఉన్నాయి. ఇదొక షేప్. తర్వాత నెక్లెస్ చేయడానికి థ్రెడ్స్ ఇవన్నీ అన్ని కలర్స్లో ఉన్నాయి. థ్రెడ్స్ కూడా చెప్పాను కదా నేను, డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయని. కొన్ని ఇలా ఉన్నాయి, తర్వాత కొన్ని ఇలా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేవన్నీ హాలిడేస్ కాబట్టి బాగా ఆడుకుంటారు పిల్లలు. ఆ చైన్లు చేసి నాకు కూడా వేస్తారనుకుంటా, ఎందుకంటే నిన్న ఒక చైన్ చేశారు వీళ్ళు. ఒక చైన్ చేసి చాలా హెవీగా ఉంది, అది వాళ్ళు వేసుకొని వంగి నడుస్తున్నారు. ఏంటి అంటే చాలా హెవీగా ఉందమ్మా అంటున్నారు. అదైతే నాకు వేసి కొంచెంసేపు నన్ను ఫోటోషూట్ అని అది ఆడుకున్నారు కాసేపు. ఏమో పిల్లలవి అన్నీ చూస్తూ ఉంటే చాలా మంచి అనిపిస్తూ ఉంటుంది. మనం చిన్నప్పుడు ఇన్ని ఆట బొమ్మలు ఇవన్నీ లేవు కదా, మనకి ఇంత టైం ఉండేది కూడా కాదు, స్కూల్లోనే మొత్తం అయిపోయేది. పిల్లలు అయితే ఈసారి ఆడుకోవడానికి టైం ఉంటుంది, వాళ్ళు చదువుకోవడానికి టైం ఉంటుంది, అన్నిటికీ ఉంటుంది టైము. ఇలాంటి బొమ్మలు కూడా కొనివ్వడానికి మనం అందరం ఉన్నాము వాళ్ళకి. మనకైతే అప్పుడు చాలా మంది ఉండేవాళ్ళం, మామూలుగా ఏ బొమ్మలు లేకపోయినా చాలాసేపు ఆడుకుంటూ ఉండేవాళ్ళం కదా. ఎన్ని మెమరీస్ ఉన్నాయో అసలు, ఇప్పటికి గుర్తుకొస్తూ ఉంటుంది. చిన్నప్పుడు అలా ఆడుకునే వాళ్ళం, చిన్నప్పుడు ఇలా ఆడుకునే వాళ్ళం అని. కానీ వీళ్ళ బొమ్మలు చూస్తే గుర్తుకొస్తూ ఉంటుంది, అరే మనం కూడా అప్పుడు ఆడుకోలేదు కాబట్టి ఇప్పుడు ఆడుకుందామని అనిపిస్తూ ఉంటుంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఒకసారి, తను అన్ని బొమ్మలన్నీ క్లీనప్ చేస్తూ ఉంది. అప్పుడు అడిగాను అనమాట, ఏంటి ఈ బొమ్మలన్నీ ఇచ్చేయచ్చు కదా, అంటే గుడ్విల్కి ఇచ్చేయచ్చు కదా, ఇంకా ఎన్ని రోజులని పెట్టుకుంటామని. సో తను చెప్పింది అనమాట, పిల్లలు వీటితో ఆడే కంటే నేనే ఎక్కువసేపు వీటితో ఆడుకున్నాను, అందుకోసం నాకు ఇవ్వాలని లేదు అని. నాకు చాలా నవ్వొచ్చింది. నేను కూడా అదే టైప్ అనమాట, పిల్లలు ఆడేది ఏంటో కానీ నేను కూడా అదే ఆడుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. ఎందుకంటే చాలా కలర్ఫుల్గా ఉంటాయి కదా, కాసేపు ఆడుకోవచ్చు, కాసేపు వాళ్ళతో ఆడిపించినట్టు ఉంటుంది, వాళ్ళ పక్కనే కూర్చున్నట్టు ఉంటుంది, చూడడానికి మనకు కూడా బాగుంటుంది. అఫ్కోర్స్ ఎవ్రీ మదర్ కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటా, పిల్లలతో ఆడుకొని కాసేపు వాళ్ళతో ఇలాంటి చిన్న టాయ్స్తో ఆడుకొని. ఎన్నో టాయ్స్ ఉంటూ ఉంటాయి కదా, అన్నీ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి కిచెన్ సెట్ ఉంటుంది, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క డ్రాయింగ్ సెట్ ఉంటుంది, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క క్రాఫ్ట్స్ ఉంటాయి, ఒక్కొక్కరి పిల్లల దగ్గర టెడ్డీ బేర్స్ ఉంటాయి, ఎన్నో కలర్ఫుల్ టెడ్డీ బేర్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి పూసలు అంటే చాలా ఇష్టం, పూజలు అన్ని బీడ్స్ అన్ని అంటే చిన్న పూసలు అవన్నీ మాలలా కట్టడము అవన్నీ. సో మదర్స్తో పాటు పిల్లలతో పాటు మదర్స్ కూడా ఆడుకుంటూ ఉంటారు కదా. ఇవన్నీ ఇంకా మన మెమొరీస్ అన్నట్టే. వీళ్ళు పెద్ద అయిన తర్వాత ఇవ్వండి షాపింగ్ ఇదంతా. తర్వాత నేను ఏం చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పచ్చళ్ళు కూడా తీసుకొచ్చుకున్నాను, అవి కూడా నేను చూపిస్తాను. మా ఫ్రెండ్ అయితే చాలా బాగా పెడుతుంది పచ్చళ్ళు అవి. తను కాకరకాయ కారం పెట్టింది అనమాట, చాలా బాగుంది. అందుకోసమని నేను వచ్చేటప్పుడు కూడా తను పెట్టించేసింది. తర్వాత టమాటో పికిల్ పెట్టింది తను, చాలా బాగా పెట్టింది. అది ఏంటంటే వెల్లుల్లిపాయ ఎక్కువ వేసి పెట్టారనమాట, కాబట్టి ఆ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ప్రతి బైట్లో తగులుతూ ఉంది. నేను వెళ్ళగానే తను టేస్ట్ కానీ పెట్టింది తను అన్నంలో, చాలా బాగా నచ్చింది అనమాట. వాళ్ళ ఇంట్లో పికిల్ అంతా పెట్టేసింది నచ్చింది అనగానే. సో వాళ్ళ ఇంట్లో ఉన్న రోజులు చాలా మంచిగా అనిపించింది, అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే వచ్చిన తర్వాత అవన్నీ సర్దుతున్నప్పుడు తెలిసింది, అక్కడ ఇండియన్ స్టోర్స్ ఎక్కువ అనమాట, అంటే బూందీ కార అవన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో మేము వెళ్ళినప్పుడల్లా అవి చాలా తీసుకొస్తూ ఉంటారు వాళ్ళు, అంటే మేము వెళ్ళి వచ్చేటప్పుడు అవన్నీ ఇస్తూ ఉంటారు. మేము వెళ్ళగానే ఒకరోజు ముందే వాళ్ళన్నీ షాపింగ్ చేస్తూ ఉంటారు, మాకు నచ్చినవన్నీ
స్నాక్స్ అవన్నీ తీసుకొని వస్తూ ఉంటారు అన్నయ్య వాళ్ళందరూ. అవన్నీ తీసుకొని మేము వచ్చేటప్పుడు ట్రావెలింగ్‌లో తినండి, తినండి అని పెడుతూ ఉంటారు. అవన్నీ సర్దేసరికి 1 అవర్ అయింది నేను ఇంటికొచ్చి అవన్నీ సర్దేసరికి. లాస్ట్‌కి బెల్లం గూడా ఇచ్చారు మా ఫ్రెండ్. ఎందుకంటే తను 2 తీసుకొచ్చుకున్నదంట. వద్దు వద్దు నా దగ్గర ఉంది అని తను అది గూడా ఇచ్చేసింది నాకు. నాకు సేమ్ అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి వచ్చినట్టు అనిపించింది. తర్వాత నేను వాళ్ళ ఇంట్లో వీడియో క్లిప్పింగ్స్ అవి తీశాను. మా ఫ్రెండ్స్‌ని ఇద్దరు ముగ్గురిని కలిసాను నేను. అవన్నీ నేను చూపిస్తాను. ఈ వీడియోలో మళ్ళీ అవన్నీ చూసేద్దాం. నేను వచ్చే ముందు ఒకరోజు ముందు వీడియో తీశాను. ఫస్ట్ అయితే గణపతి దేవుడినైతే వీడియో తీశాను. ఎందుకంటే విఘ్నేశ్వరుడు అనగానే మనం ఫస్ట్ దేవుడినే తీయాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా విఘ్నేశ్వరుడిని చూడగానే. వాళ్ళ ఇంటి బ్యాక్ యార్డ్ ఇది. నేను బయటికి వెళ్దామంటే చాలా చలిగా ఉంది, అందుకోసం వెళ్ళలేదు. ముందైతే మేము మా ఇంటి ముందటి నుంచి స్టార్ట్ అయిపోయాము, అందుకోసమని ఇంటి ముందు చూపిస్తున్నాను. టెక్సాస్కి వెళ్ళే ముందు ఇలా గ్రీనరీ ఉంది. వచ్చేసరికి మొత్తం ఆకులన్నీ పోయాయి చెట్లకి. మేము మిసిసిపి రివర్ దాటి వెళ్ళాము, ఎందుకంటే అది ఆర్కాన్సాస్ స్టేట్లో ఉంది, దాటేసి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము రాములవారి గుడి, హనుమంతుల వారి గుడికి వెళ్ళి వచ్చాము. మేము విజిట్ చేసినప్పుడు చిన్న క్లిప్పింగ్, వీడియో క్లిప్పింగ్ తీసాను, అది మీతో షేర్ చేసుకుంటాను. ఆ గోడలకి ఉన్న ఆర్కిటెక్చర్ చాలా మంచి అనిపించింది నాకు. పిల్లలకు కూడా చాలా మంచి అనిపించింది. నేను చెప్పాను ఇలా ఉంటుంది, ఒక్కొక్కటి జాగ్రత్తగా చూడండి అని చెప్పాను. వాళ్ళందరికీ కూడా తెలియాలి కదా ఎంత కష్టపడతారు దేవాలయాల మీద కానీ ఎక్కడైనా మనం టెంపుల్స్ మీద అవన్నీ చేయడానికి, శిల్పాలు చెక్కడానికి చాలా టైం పడుతుంది, ఎంతో పేషెన్స్ కావాలి కదా. అదంతా నేను పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. చూసి వచ్చాము. మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇద్దరు ముగ్గురిని కలిసానన్నాను కదా నేను, ఒకరి తర్వాత ఒకరి ఇల్లు నాది చూపిస్తూ ఉంటాను నేను. మేము ఈవినింగ్ డిన్నర్ టైంకి వెళ్ళాము కాబట్టి నైట్ క్రిస్మస్ లైట్స్ అవన్నీ కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఇంట్లో మాత్రం చెట్లు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయిందని తను అన్నీ లోపల పెట్టేసింది. మనీ ప్లాంట్, తులసి ప్లాంట్, తర్వాత మామిడి చెట్లు కూడా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. తర్వాత అరటి చెట్లు, కరివేపాకు చెట్లు, తమలపాకు చెట్టు, ఇంకా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయి ఇంట్లో. అరటి చెట్లు, మామిడి చెట్లు అవన్నీ బయట పెట్టేసింది, కానీ ఇప్పుడు ఇంకా చాలా చలిగా ఉందని లోపల పెట్టేసింది. తనకి చాలా డెకరేషన్స్ అంటే చాలా ఇష్టం అనమాట, బాగా చేస్తుంది తను అన్నీ. నేను ఇంకా రెడ్ డ్రెస్ వేసుకున్నాను కదా, నేను చూపిస్తూ ఉంటే అక్కడ అద్దం ఉంది, అందుకోసమని నేనే ఎక్కువ కనిపిస్తున్నాను వీడియోలో. ఈ బొమ్మలు అయితే నాకు బాగా నచ్చినాయి. అంటే జనరల్గా 3 బొమ్మలు ఉంటాయి, కానీ 4వది ఏంటంటే మొబైల్ కూడా పట్టుకోవద్దు అని 4 బొమ్మ ఉంది కదా, నాకు బాగా నచ్చింది, అందుకోసమని వీడియో తీశాను. వాళ్ళ ఇంట్లో దేవుడి గది తనే చేసిందనమాట క్రాఫ్ట్. తను బాగా చాలా ఇష్టం అనమాట. ఇదివరకైతే అంటే ఒకరోజు ముందు సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు, అప్పుడైతే స్తూపాల్లాగా భలే చేసి పెట్టారంట, కానీ దేవుణ్ణి కదిలించినప్పుడు అవన్నీ తీశారు, అందుకోసమని డెకరేషన్స్ అవన్నీ కనిపించలేదు. అవన్నీ లోపల సర్దేసింది తను ఇప్పుడు హాయ్ చెప్తుంది వీడియోలో. వాళ్ళ పిల్లల రూమ్ని కూడా చూపిస్తాను. మా ఇద్దరు పిల్లలు వాళ్ళతో బాగా ఆడుకుంటారు, కానీ మా చిన్న పాప అయితే ఆ రోజు చాలా పడుకుంది. ఎందుకంటే ఒకరోజు జర్నీ చేసేసరికి తనకి బాగా అలసిపోయి పడుకుంది అదైతే. కానీ పెద్ద పాప ఇంకా వాళ్ళ పిల్లలు ఇద్దరు బాగా ఆడుకున్నారు, చాలాసేపు ఆడుకున్నారు. వాళ్ళ రూమ్లో క్రాఫ్ట్స్ అవి చూపిస్తున్నాను. తను సమోసా చాట్, తర్వాత బోండాలు వేశారు, తర్వాత సాంబార్, చట్నీ అవైతే ఎంత బాగున్నాయో, కోకోనట్ చట్నీ అవన్నీ చాలా బాగున్నాయి. అలాగే సాస్లు కూడా చేసింది, గ్రీన్ సాస్, స్వీట్ సాస్, టామరిన్ సాస్ అవన్నీ ఇంట్లో చేసినవి కాబట్టి చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగా కుదిరాయన్నీ. వాళ్ళ బాబన్ని చూపిస్తున్నారనమాట, నేను వీడియో తీస్తుంటే వాళ్ళ రూమ్ని వీడియో తీస్తున్నాను. నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ ఆర్ట్ బాగా చేస్తుందని, తను చేసినవి ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను ఇంకా తీయలేదు ఎందుకంటే లేట్ అయిపోయింది. ఇంకా బయలుదేరాలి అని చెప్పేసి నేను ఇంకా ఎక్కువసేపు తీయలేదు. తర్వాత నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. వచ్చేసరికి నైట్ అయిపోయింది, పడుకున్నాము. తెల్లవారి నేను ఇంకా కొంచెంసేపు షూట్ చేద్దామని డైనింగ్ టేబుల్ దగ్గర షూట్ చేస్తున్నాను. అంతలోపల పిల్లలైతే కొన్ని తినేశారు, తర్వాత మేమైతే తినాలి ఇంకా.
పిల్లలు చేసిన ఆర్ట్ అంతా అక్కడ వాల్కి పెట్టారనమాట, అందుకోసం చూపిస్తున్నాను. తర్వాత కౌంటర్ టాప్ మీద, తర్వాత మొన్న వాళ్ళ కొడుకు బర్త్డే అయిందనమాట, అందుకోసం ఆ డెకరేషన్ అలాగే ఉంచేసింది తను. ఇంకా దాన్ని కూడా నేను కొంచెం సేపు వీడియో అది తీశాను. తను ఎప్పుడు ఇల్లు నీట్గా పెట్టుకుంటుంది అనమాట, ఎప్పుడు కామెంట్ చేస్తూ ఉంటాము, ఎందుకంటే నీ టైం అంతా క్లీనింగ్లోనే సరిపోతుంది అని. తను కూడా మా జోక్స్కి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కాసేపు అయితే మూవీస్ చూసాము. తర్వాత నేను డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాను. అప్పడాలు అవన్నీ వేయించేసి పెట్టింది తను. తర్వాత సాంబార్ అది చేసింది. సాంబార్లో అయితే చాలా వెజిటబుల్స్ ఉన్నాయి, ఎందుకంటే అసలు గిన్నె నిండా వెజిటబుల్ సూప్ తాగినట్టుంది, అంత హెల్తీగా చాలా బాగుంది సాంబార్ అయితే. నాకు చాలా ఇష్టం అట్లా చాలా వెజిటబుల్స్ వేసి సాంబార్ చేస్తే. తర్వాత ఎగ్స్ చేసింది, అంటే మేము కార్తీక మాసం ఎక్కువ తినట్లేదు కాబట్టి పిల్లలైనా తింటారు అని తను చేసింది. తర్వాత వంకాయ కూర, కొత్తిమీర కారం, తర్వాత బెండకాయ కూర. ఇదైతే పిల్లలు సగం తినేసారు అనుకుంటా, అందుకోసమని కొంచెమే కనిపిస్తుంది. తర్వాత టమాటో చట్నీ అని మాకైతే చాలా పెద్ద పెద్ద బాక్సులలో ప్యాక్ చేసి ఇచ్చింది. అప్పుడైతే తినడానికి కొంచెం బయట తీసి పెట్టింది. చాలా ఎంజాయ్ చేసాము లంచ్. ఎప్పుడైనా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాన్ వెజ్ స్పెషల్స్ బాగా చేస్తుంది తను, కానీ ఇప్పుడు వెజిటబుల్సే కదా మొత్తం, కానీ బాగా తిన్నాము. అసలు హెవీ అయిపోయింది ప్రతి పూట, ఎందుకంటే వెజ్ అనేసరికి అప్పడాలు అవి ఇవి ఇంకా చాలా తింటాం కదా. వాళ్ళ ఇంట్లో నేను చూపిస్తున్నాను, తర్వాత దేవుడి గది చూపిస్తున్నాను. చిన్న బాబు ఉన్నాడు కదా, మళ్ళీ ఓపెన్ చేస్తాడని కొంచెం లాక్ చేసింది తను, ఎందుకంటే వచ్చి ఆ అబ్బాయి పూజ చేస్తూ ఉంటాడు మధ్యలో, అందుకోసమని తను అలా చేసిందనమాట, విగ్రహాలు అటు ఇటు పెట్టడం. అది నేను ఇంటి ముందు చూపిస్తున్నాను. తర్వాత మేము బయలుదేరిపోయాము. వెకేషన్ అంతా కంప్లీట్ అయింది, ఇంకా వచ్చేస్తున్నాము. మేము వచ్చేటప్పుడు హోటల్లో ఉన్నాము, ఒకరోజు స్టే చేసి మళ్ళీ వచ్చేసాము. మధ్యలో ఒక చోట ఆగాము. వాళ్ళ ఇంటి ముందు అయితే నేను చూపిస్తున్నాను, ఇల్లుని చూపిస్తున్నాను. అవన్నీ కబుర్లు చెప్పుకుంటూ ఇంకా బాయ్ చెప్పేసి వచ్చేసాము. వాళ్ళ ఇంటి ముందు అయితే గులాబీ చెట్టు, వింటర్ వచ్చేసింది కాబట్టి కొంచెం అంటే తగ్గిపోయాయి ఫ్లవర్స్ అన్నీ. మేము అందరం కలిసి మధ్యలో ఒకసారి పార్క్కి వెళ్ళాము, అది కూడా నేను చిన్న క్లిప్పింగ్ అది తీసాను, అందుకోసం చూపిస్తున్నాను. పిల్లలు అది ఆడుకోవడానికి తీసుకెళ్ళాము. కాసేపు ఆడుకున్నారు పిల్లలు, కానీ చాలా విండీగా ఉంది, మేమైతే ఉండలేకపోయాము, అందుకోసమని ఇంకా వచ్చేసాము. తర్వాత మేము మధ్యలో హోటల్లో ఆగామని చెప్పాను కదా, అందుకోసం నేను చిన్న క్లిప్పింగ్ అది తీసాను. హోటల్లో మేము నైట్ స్టే చేయడానికి, పడుకోవడానికి అది కాసేపు రెస్ట్ ఉంటుందని తీసుకున్నాము. నైట్ అంతా పడుకొని మళ్ళీ తెల్లారి బయలుదేరి వెళ్ళిపోయాము, ఎందుకంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మధ్యలో ఆర్కాన్సాస్ స్టేట్ అంతా దాటి వెళ్ళాలన్నమాట, చాలా దూరం, 9 hours పడుతుంది. అందుకోసమని మేము 6+3 అలా కౌంట్ చేసుకున్నాము. 6 hours తర్వాత ఆగుదామని. ఎప్పుడైనా అలాగే చేస్తాము, వెళ్ళేటప్పుడు ఏమో డైరెక్ట్ వెళ్ళిపోతాము, వచ్చేటప్పుడు అయితే మధ్యలో ఒకసారి ఆగి, ఇంకా అక్కడ టెంపుల్ ఉంటుందన్నమాట, వెంకటేశ్వర స్వామి టెంపుల్, దశముఖ నరసింహస్వామి టెంపుల్ ఉంటుందన్నమాట, అందుకోసం మేము దర్శనం చేసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోతాము. నేనైతే హోటల్ లోపల అంతా చూపిస్తున్నాను. చిన్న ఫ్రిడ్జ్ ఉంది, కానీ మేము దీంట్లో ఏం పెట్టలేదు, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాదు కాబట్టి వాటర్ బాటిల్స్ అవి కూడా నేనేం పెట్టలేదు. మామూలుగా పిల్లలు బయట డోనట్స్ అవి తీసుకుంటుంటే అవి తీసుకొచ్చి పెడుతూ ఉంటాను ఆ ఫ్రిడ్జ్లో. ఇదైతే కోట్ స్టాండ్, కానీ వాటికి ఏం వేయలేదు, కోట్స్ అని మేమే వేసుకున్నాము చలి పెడుతుంది అనేసి. పిల్లలు ఇంకా కబుర్లు చెప్పుకుంటున్నారు పడుకుందామని. తర్వాత నేను ఇంకా మార్నింగ్ షూట్ చేస్తున్నాను. మార్నింగ్ ఆ హోటల్లో ఉన్న కాన్ఫరెన్స్ రూమ్ తర్వాత అదంతా షూట్ చేస్తున్నాను. వాళ్ళేమో రూమ్కి సిద్దామని వెళ్ళిపోయారు పిల్లలు, తను. నేను అలా కాసేపు వీడియో తీస్తున్నాను. ఇంకా వెకేషన్ ముచ్చట్లన్నీ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ రేపైతే స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయని చెప్తూ ఇంకా మేము బయలుదేరిపోయాము. ట్రిప్ అయితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు కాదు, మేము ఎంజాయ్ చేశారు, మేము ఎంజాయ్ చేసాము. మాతో పాటు అక్కడ ఉన్న పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఫ్రెండ్స్ అందరినీ కలిసాను కాబట్టి చాలా రిలాక్సేషన్గా చాలా మంచిగా అనిపించింది నాకు. ఆ లైట్స్ అవి బాగున్నాయి కదా, కొన్ని ఓవెల్ షేప్లో, కొన్ని రౌండ్గా అలా, అందుకోసం నేను అక్కడ కొంచెంసేపు షూట్ చేశాను. ఆ కర్టెన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి, ఎందుకంటే క్రీమ్ కలర్ మీద మెరూన్ కలర్ కాంబినేషన్ కలర్స్ అవి, అందుకోసం చూడగానే అట్రాక్టివ్గా అనిపించింది.
వాళ్ళేమో కీస్ అంతా రిటర్న్ చేస్తారు. అందుకోసం నేను అక్కడ ఉన్న డెకరేషన్స్ అవి కొంచెం సేపు షూట్ చేశాను. ఇంకా ఇవైతే బ్రేక్ఫాస్ట్ టేబుల్స్. కానీ మేము ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళేసి తర్వాత బ్రంచ్ చేసేసి తర్వాత బయలుదేరిపోయాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇన్ని రోజులు చాలా రిలాక్స్ అయ్యాం కదా, చాలా మంచిగా అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. పిల్లల స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి, అన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఇదండి ఇంకా వెకేషన్ వ్లాగ్ అండ్ షాపింగ్ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు వంటల నిధి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.